मेथी मटकी दाल। सामान लाओ मेरे लाल। ఏం బాబాయ్ ఇంతగానో తీసుకొచ్చు నువ్వు? ఎంతసేపు ఉంటుంది ఇది? చాలాసేపు, కొంచెం టైం పడుతుంది. ఆ గిన్నె ఎక్కించి పోయి మీద. పెసరపప్పు తెలుసు కదా? తెలుసు. అదే ఫ్యామిలీ. మాత్ బీన్స్ అంటారు, చిక్కుడుకాయలాగే ఉంటుంది. ఇది మాత్ బీన్స్ అంటారు, హిందీలో మట్కీ దాల్ అంటారు. పెసరపప్పు ఇది అలాంటిదే, కొంచెం చిన్న సైజులో ఉంటుంది. పెసరపప్పు పెద్దగా ఉంటుంది. సేమ్ పోషక విలువలు. నూనె ఎంత వేయమంటావు? ఒక 5 చెంచాలు 6 చెంచాలు? కరెక్టే. బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు. ఈ పప్పులో ప్రత్యేకత ఏంటంటే ఆ ఎండుమిరపకాయలు జీలకర్ర మార్చేయాలి. మంచిగా చేయమంటే కష్టం, కానీ మాడగొట్టమంటే ఎంతసేపు? జీలకర్ర కూడా వేసేసిన, దీన్ని కూడా డార్క్ చేసేస్తా, అంటే కొద్దిపాటి నలుపును కలగజేసి. బిర్యానీ ఆకు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం, జీలకర్ర వేసాం. ఇప్పుడు ఆ జీలకర్ర మాడిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత వేగమ్మ వేగు, ఇంకొంచెం వేగు. వేగింది. రెండున్నర ఉప్పు. నాకు తెలుసును బాబాయ్, తెలుసును బాబాయ్, తెలుసును నాకు తెలుసును. మెంతాకు. ఇది బాగా సెవ్వేగా చూసా, ముందే చెప్పిన. చేదు రావద్దంటే వేగాలి. వేసేయి పసుపు. వదిలేసాయి. మూత పెట్టాలన్నా అద్దా? ఆకుపచ్చగా ఉన్నప్పుడు మూత పెట్టద్దు. అల్లం కచ్చా పచ్చా దంచాలి. కచ్చా కచ్చా, పచ్చ పచ్చ. పచ్చిమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి. అల్లం, పచ్చిమిర్చి, ఇప్పుడు వెల్లుల్లి. అయినా ఏం వెరైటీగా దంచిపించినావు ఇది? దాని లోపల ఉండే మజా అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు చేకడుకో. లోపల ఉన్నది బయటికి రావాలంటే 2 దెబ్బలు వాడాలంటావు. అరజగ్గు నీళ్ళే. టమాటాలు. 6 గంటల సేపు నానబెట్టి ఉడికించిన మట్కీ దాల్. ఇప్పుడు అది ఒక ఉడుకు రాగానే వేసేద్దాం. 6 గంటలు నానబెట్టి మళ్ళీ ఉడికిచ్చినవా? వాళ్ళు నానబెట్టేసి అయిపోయేది, మళ్ళీ ఉడకబెట్టుడు కానీ రాదు అది. నాకు తెలుసు, నీ ఒక్కొనికే తెలుసు అన్నట్టు చేయకు. మొత్తం వేసే, పప్పు మొత్తం వేసి. నీళ్ళు తక్కువ ఉన్నాయి, పప్పు ఎక్కువ ఉన్నాయి, సరిపోద్ది, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలాగైతే మెల్లగా వేసే.
ఏం దీనిలో మిరపకాయలు కూడా ఉన్నాయి. మరి మిరపకాయలు లేకుండా ఉడికిస్తాం ఇంకే. ఓ మిరపకాయలు ఉడికిచ్చావా? టేస్ట్ రావాలి కదరా. మరి ఉప్పు కూడా వేసావా? ఉప్పు అందుకే కదా 2.5 వేసి. గాలి అందుకో, పొయ్యి వెలిగించు. మంట చిన్న పెట్టమంట అట్టుంటాను. పటకారు అందుకో. ఇది బొగ్గు ముక్క. అవును బొగ్గు మనం ముక్క. ఒక గిన్నెలో ఈ బొగ్గు ముక్క బాగా కాల్చేసి గిన్నెలో వేస్తాం. వేసి అదే గిన్నెలో నెయ్యి వేస్తాం ఒక చెంచా. అది పప్పులో పెట్టేస్తాం. ఓహో, పెట్టేసి మూత పెట్టేస్తాం. కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ సువాసన అయితే వస్తుందో ఆ సువాసన వస్తుంది దీనివల్ల. ఓహో అందుకా. మరి ప్రతి వంట అలాగే చేస్తే ప్రతిదీ కట్టెల పొయ్యి మీద చేసినట్టు ఉంటుంది కదా. అన్నిటికీ కుదరాలిగా. ఒక్కో వంటకి ఒక్కొక్కటి కుదురుతుంది. తలనొప్పికి ఒక టాబ్లెట్ ఉంటుంది, జ్వరానికి ఒక టాబ్లెట్ ఉంటుంది. అవును, దేనికదే వేరు వేరు కదరా. ఒక్కొక్క వంటకు ఒక్కో రకంగా చేయాలంటావు. అయినట్టే కదా. పొయ్యి కట్టేసి అవే ఇది కూడా గిన్నె పప్పులో పెట్టి ఇందులోనా పెద్ద బొగ్గు వేయి చాలు. ఇంకోటి చిన్నది వేస్తావా? వేయి. వేసేద్దాం. ఒక చెంచా నెయ్యి వేయి. అరుపురోలు పెట్టాయి హ్యాపీగా. గాలి తీసేయి. ఫ్యాన్ ఎక్కించు. నాలుగు గంటలు నెయ్యి వేయి. బాగా వేడెక్కాలి నెయ్యి. బాగా వేడెక్కిన తర్వాత ఈ అల్లం రేకులు వేసేసి కారపొడి వేసేసి చక్కమని మూత పెట్టారు. మనం తట్టుకోలేము, ముక్కలు అదిరిపోతాయి. దానికి ఎందుకు ఇంతగానో వేడి చేయడం? చాలు, పోయి కట్టేసి కట్టేయాలా? అల్లం రేకులు కారపొడి వేసి మూత పెట్టి. అటు మొత్తి అప్పుడే చాలు, వచ్చేసింది ఎఫెక్ట్. లోపల బొగ్గులు ఉన్నాయి కదా. జాగ్రత్తగా గట్టి పట్టుకోవాలి గిన్నె. మూత తీసి తాలింపు అందులో వేసి గట్టి అందుకు చేతిలోకి వేసే ముందు. కలపడం ఎందుకు, మూత పెట్టి వదిలి అంతే, అదే కలిసిపోద్ది. స్టీల్ గిన్నెలోకి పప్పు మార్చు, కలిపి ఒకసారి. వెన్న పూస, మేథీ మట్కీ దాల్ ఎలా తయారు చేసాం? మేతి మట్కీ దాల్ ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి బాగా వేయించి అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మెంతాకు, పసుపు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేగుతున్న మెంతాకు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసి టమాటా ముక్కలు, 6 గంటలు నానబెట్టి ఉడికించిన మట్కీ దాల్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి కాల్చిన బొగ్గును అందులో పెట్టి నెయ్యి వేసి మూత పెట్టి బరువు పెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అల్లం ముక్కలు, కారం వేసి తాలింపు తయారు చేసుకొని బొగ్గు గిన్నె తీసేసి మనం తయారు చేసుకున్న తాలింపును వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి వెన్నపూస వేసుకుంటే మేతి మట్కీ దాల్ రెడీ.